హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పండి. ఈరోజు స్పెషల్కి సాటర్డే కావడం ఒక మైనస్ అయింది, కానీ మేము మాత్రం సాటర్డే కూడా తింటామండి. అదేంటో తెలుసా? ఈరోజు ములకసీర అంటే కంపల్సరీ చాలామంది చేపలు తింటారు కదా, అందుకనే మా వారు ఇవాళ చేపలు తీసుకొచ్చారు. నేను ఆ చేపల కూరని ఎలా వండుతున్నానో మీకు వీడియో రూపంలో పెడతాను. మీరు కూడా చేపలు వండి ఉంటే నాకు ఒక వీడియో తెలియజేయండి, కామెంట్లో చూపెట్టండి. మనం ఇక చేపల కర్రీ చూద్దాము. చేపలు ఫ్రెండ్స్ ఈరోజు పొద్దుటే తీసుకొచ్చారు మా వారు. నేను శుభ్రం చేశాను, వాటిని కడిగాను, శుభ్రంగా నీట్గా చేసి పెట్టాను. ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. మనం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇక మనం చేపల కర్రీ ఎందులో వండుతామో ఆ గిన్నె పెట్టుకుందాము. ఓకేనా? తడిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. మనకి గిన్నె వేడైంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ వేసుకుందాము. నేను ఒక 3 పావుల ఆయిల్ అయితే వేస్తున్నాను, సరిపోతుంది. 1.5 kg అండి. 3 కొంచెం వేసాను. ఇంకా మీరు మీకు తెచ్చుకున్న చేపల్ని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు. మనం కొంచెం ఆయిల్ వేడైనాక, మనకు ఆయిల్ వేడైంది. నేను ముందుగానే పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక 2-3 కట్ చేశాను. ఉల్లిగడ్డలు వేసేసుకొని మనకు ఉల్లిగడ్డలు వేగేంత వరకు మనం వాటిని డీప్ ఫ్రై చేసుకుందాము. కొంచెం ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందాము. నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. కొంచెం పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, లేదంటే మనకి కొంచెం నీసు వాసన వస్తుంది. చేపల కూర కదా, పసుపు వేసాను. ఇక దీంట్లో వెంబడే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఈ చేపల కూరలోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్ అయితే కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, 1.5 kg చేపలు కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ ఎక్కువగానే వేసాను. మనకి ఉల్లిగడ్డ కొంచెం అలా ఫ్రై, కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారం వేసేసుకుందాము. కారం అండి, కొత్త కారము. మేము కొంచెం ఘాటుగానే తింటాము. మీరు మీ తినగలిగినంత వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ దాకా వేసాను. మీరు ఘాటును బట్టి, అంటే కొంతమంది కొంచెం ఎక్కువగా తింటారు, కొంచెంమంది కొద్ది తక్కువగా తింటారు. అలా మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఇక ఎమ్మటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. నేను ఒక 1.5 సాల్ట్ అయితే వేసాను, ఎందుకంటే మేము కారంలో ఉప్పు కలపలేదండి, పట్టించి అలాగే ఉంచేసాను. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని, చింతపండు అండి, చింతపండు నానబెట్టాను. చేపల పులుసు అంటేనే చింతపండు కావాలి కంపల్సరీగా. నేను నానబెట్టి పిసికేసి ఉంచాను. దీన్ని ఇంకా ఇందులో పోసేసుకున్నాను. పులుపుని బట్టి మీరు చింతపండు వేసుకోవచ్చు. మీరు పులుపు తినే వాళ్ళని బట్టి మీ చింతపులుసు అనేది పోసుకోవచ్చండి. ఇక దీంట్లోకి ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి వేయించి పొడి చేశాను ఫ్రెండ్స్. ఈ పొడిని ఇందులో వేసుకుందాము. మళ్ళీ చెప్తున్నాను, జీలకర్ర, ధనియాలు, మెంతులు అంతే. వీటిని ఫ్రై చేసి నేను పొడి కొట్టాను. ఇప్పుడు ఈ మసాలా కూడా ఇందులో వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం ఇది వేడెక్కిన తర్వాత చేపల పులుసు ముక్కలు కూడా అందులో వేసేద్దాం. ఫ్రెండ్స్, మనకి నాన్ వెజ్లోకి కరివేపాకు వేయొద్దు అంటారు, కానీ కొన్ని నాన్ వెజ్లోకి కరివేపాకు వేస్తేనే టేస్ట్ ఉంటుంది. మరి చేపల కూరలో మాత్రం లాస్ట్గా మనం కరివేపాకు వేసుకుందాము. ఇక మనం కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కరివేపాకు కొత్తిమీర వల్ల కూడా మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ అయితే కరివేపాకు అండి. ఫ్రెండ్స్, మనం ఇంకా ఈ పులుసులో వేయవలసినవి అన్నీ వేసేసాము, ఇంకా వేయడానికి ఏం లేదు. ఒక్కసారి మనము ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి. ఇక ఈ పులుసుని కొద్దిసేపు మనము మూత పెట్టేసి
ఒక్క 5 మినిట్స్ ఉడికేంత వరకు ఉందాము. తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఒకసారి పులుసు చూద్దాము. 5 మినిట్స్ అయింది కదా, కొంచెమైనా చిక్కబడిందా లేదో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా దీంట్లోకి చేప ముక్కలు వేసేసుకుందాం. ఓకేనా? ఇలా వేసేసుకున్నాక అసలైతే నేను కూడా తాలింపులో ఇంతకుముందు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ వేసిన తర్వాత వీటికే కారము, ఉప్పు, పసుపు పట్టించేసి తాలింపులో వేసేదాన్ని. కానీ ఇక్కడ ఈ స్టైల్లో చేస్తారు. ఇలా చేసినా బాగానే ఉంటుంది. ఇలా చేప ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాము. దీన్ని ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆయిల్ పైన తేలుతుంది. ఏ కర్రీ కన్నా మనం వేసిన ఆయిల్ పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆ కర్రీ ఉడికిపోయినట్టే. ఓకేనా? ఇక ఫైనల్ టచ్గా మనం ఇంకొంచెం కొత్తిమీరని గార్నిష్ కోసం వేసుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీని మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కర్రీ కంప్లీట్ అయింది. ఇక మనం స్టవ్ కట్టేసుకొని ముద్ద పెట్టేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.